షర్మిల ఏ నమ్మకంతో ఆంధ్రాకు వచ్చింది, రాజకీయం చేస్తుంది. తనకి తన మీద తన నమ్మకం ఒకటి, ఇటు మిగతా వాళ్ళు ఇచ్చిన భరోసా ఒకటి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసేసి ఎట్లయినా జగన్ ఓడిచ్చేస్తాయి. అందులో జగన్ అభిమాన ఓటర్లని చీల్చే పని, అనుకూల ఓటర్లని, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా వాళ్ళు తీసుకుంటారు. జగన్ అనుకూల ఓట్లను చీల్చే పని షర్మిల కొంత చేయగలిగితే ఆ విజయం భారీగా ఉంటుంది. అది జరిగిపోతే, జగన్ గది దిగిపోతే జగన్ చుట్టూ ఉండే శక్తులన్నీ కూడా బలహీనపడిపోతాయి. జగన్ని కాపు కాసుకొచ్చే శక్తులని బలహీనపరచడం చంద్రబాబు ఈ దఫా చాలా సీరియస్గా చేస్తారు. ఇప్పుడు ఎట్లయితే క్రిందటిసారి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారో ఆ తరహా పరిస్థితి వస్తుంది. ఈ దఫా చంద్రబాబు వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకోకుండా, ఎందుకంటే తన దగ్గరికి తీసుకుంటే జనం దాన్ని చంద్రబాబునే దెబ్బకొట్టారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ షర్మిల దగ్గరికి వెళ్తారు, షర్మిల దగ్గరికి వెళ్ళేలా చూస్తారు. ఆ విధంగా ఒకటి తను బలోపేతం కావడం, ఫ్యూచర్లో వచ్చేటప్పటికి జగన్ని చంద్రబాబు వాళ్ళ వర్గం ఎలాగైనా జైల్లో పెట్టిస్తుంది. ఆ జైల్లో పెట్టించినప్పుడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కలగాపులగంగా ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల కలిసి మిగతా కథ నడిపారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. తద్వారా ఆ వర్గం అంతా ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు చంద్రబాబు వేధిస్తాడు, వెంటాడతాడు. ఆ టైంలో వాళ్ళందరూ కలిసి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తన దగ్గరికే వస్తారు. ఇది ప్రస్తుతం షర్మిల ఆశ. ఆ ఆశ నెరవేరుతుందా లేదా అనేటువంటిది రేపు ఓటర్లు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.